పవన్ కళ్యాణ్ గారు అన్నా లిజ్నవ్ గారు ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళ ప్రేమ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరికి ముందుగా ప్రపోజ్ చేశారు, అండ్ ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడానికి ఎంత సమయం పట్టింది, సో ఇలాంటి వాటి గురించి చాలామందికి అయితే తెలియదు. సో నార్మల్గా ఒక స్టార్ హీరో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి హీరో కానీ వేరే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే చాలామంది కూడా ఒక ఆసక్తి ఉంటుంది. అరే వీళ్ళ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోవడానికి ఎంత సమయం తీసుకున్నారు, సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మనందరికీ ఇంకా గొప్పగా చెప్పుకోవాలి అంటే అసలు మనందరికీ తెలిసిందే. ఇటు రాజకీయాల పరంగా అయినా, సినిమాల పరంగా అయినా, ఆయన యాటిట్యూడ్ పరంగా అయినా కూడా అందరికి కూడా చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన సినిమాలు ఆడినా ఆడకపోయినా, హిట్ అయినా కాకపోయినా, జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో తృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే అన్నా లిజ్నవ్ గారు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు, అందరికీ తెలిసిందే. అయితే ఓపెన్ చేసిన 24 అవర్స్లోనే ఒక 3,50,000 పైగా ఫాలోవర్స్ కూడా వచ్చారు. అండ్ ఫస్ట్ ఫోటో కూడా పవన్ కళ్యాణ్ గారితో తీసుకున్నటువంటి ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ వాళ్ళ లవ్కి సింబల్గా ఒక క్యాప్షన్ కూడా రాశారనమాట. అయితే రీసెంట్గా అన్నా లిజ్నవ్ గారు తన కొడుకు బర్త్డే సందర్భంగా, అంటే అకిరానందన్ బర్త్డే సందర్భంగా, అదేవిధంగా మార్క్ శంకర్ యొక్క పునర్జన్మ అంటూ మనము లాస్ట్ ఇయర్ చూసాము. సింగపూర్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ వల్ల, స్కూల్లో జరిగినటువంటి ఒక ఫైర్ ఇన్సిడెంట్ వల్ల మార్క్ శంకర్ కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అండ్ అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారనమాట. సో మరి ఆయన, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. అదే రోజు ఇక్కడ అకిరానందన్ పుట్టినరోజు కూడా కావడం వల్ల ఇద్దరు కొడుకుల ఈ యొక్క పునర్జన్మ అని చెప్పేసి మేము భావిస్తాం కాబట్టి, సో దీన్ని మేము చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ని షేర్ చేశారు. అయితే రీసెంట్గా ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్లో, అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక చిట్ చాట్ని తను స్టార్ట్ చేశారనమాట, లైక్ క్విజ్ లాగా, ఆస్క్ మీ సంథింగ్ అంటూ. అయితే దానికి చాలామంది కూడా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, చాలా విషయాలు అడిగారు. తను కూడా ఫన్నీ వేలో అందరితో కూడా తన ఆన్సర్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒక నెటిజన్ అడిగినటువంటి క్వశ్చన్ అనేది చాలా వైరల్ అవుతుందన్నమాట. వదిన గారు, మీ యొక్క ప్రేమ లైఫ్లో మీరు ఎవరు ముందుగా ఎవరికి ప్రపోజ్ చేశారు, తర్వాత ఎవరు ఒప్పుకున్నారు, అండ్ ఫ్యామిలీ సభ్యులు ఒప్పుకున్నారా, సో ఇలాంటి విషయాలు అడిగారనమాట. సో దానికి సింపుల్గా చెప్పేశారు అన్నా లిజ్నవ్ గారు, మీ అన్నయ్య అనే విధంగా చెప్పింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ముందుగా తనకి ప్రపోజ్ చేయడం జరిగిందంటే, సో ఆ తర్వాత తను కూడా ఈజీగానే ఒప్పేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరి అసలు ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, లవ్ ప్రయాణం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే, తీన్ మార్ సినిమాలో ఒక సినిమా షూటింగ్లో ఇద్దరు పరిచయం అనేది ఏర్పడింది అనమాట. ఆ తర్వాత ఒక పరిచయం కాస్త స్నేహంగా మారడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ కాస్త ఇరు కుటుంబాలని ఒప్పించుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారనమాట. సో ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క బంధాన్ని, వివాహ బంధాన్ని చాలా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. మరి అన్నా లిజ్నవ్ గారు నిజంగా తను ఒక రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టు ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా అద్భుతంగా రెడీ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఎక్కడ బయట కూడా కనిపించరు, ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో మాత్రమే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ తన ఫ్యామిలీ గురించి కానీ, తన గురించి కానీ, అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా మాట్లాడతారు అనేది మనందరికీ తెలిసిందే. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి భారీగా రావడం ఖచ్చితంగా అదృష్టం అంటూ కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. మరి అన్నా లిజ్నవ్ గారి గురించి ఎంతో గొప్ప మీకైతే తెలిసే ఉంటుంది. సో మరి తన గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.